దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఫిలెమోనుకు రాసిన పత్రికల నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఈ పత్రిక ఒకే అధ్యాయంతో కూడిన పత్రిక. మనం 2వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 2వ వచనం 3వ వచనం చదువుదాం. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిన్నటి దినం నుంచి మనం అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో ఒక పత్రిక అయిన ఫిలెమోను పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలు అని పిలుస్తారు ప్రియులారు. కారణం ఏంటంటే పౌలు రోమా జైల్లో ఉండి ఈ పత్రికలు రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను పౌలు గారు చెరసాలలో ఉండి జైల్లో ఉండి ఆయన రాశాడు. ఎఫెసు పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క మహిమను గురించి ఆయన రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు రాశాడు. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు రాశాడు. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాసినట్టుగా మనము చూడగలుగుతాం ప్రియులారా. అయితే ఈ ఫిలెమోనుకు రాసిన ఈ పత్రికలో మనకు 25 వచనాలు మాత్రమే ఉంటాయి. ఒకే అధ్యాయంతో కూడినటువంటి పత్రిక. ఈ పత్రిక ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకోసం పౌలు గారు రాశారంటే 3 ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైనటువంటి అనుభవాలను గురించి విని ఫిలెమోనును అభినందించడానికి ఈ పత్రిక రాశాడు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యానికి అనుకూలమైన అనుభవాలు ఉన్నప్పుడు తప్పకుండా మనం అభినందనలను అందుకుంటాం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన అనుభవాలు ఉన్నప్పుడు తప్పకుండా విమర్శలను కూడా మనం అందుకుంటాం ప్రియులారా. కాబట్టి మనం అభినందనలు అందుకునే పనులు చేయాలి, కానీ విమర్శనలు మనం పొందే పనులు మనము చేయకూడదని కూడా నేర్చుకుంటాం. రెండవదిగా ఈ పత్రిక ఎందుకోసం రాశాడంటే ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనును అభ్యర్థించడానికి ఈ పత్రిక రాశాడు. మూడవదిగా మనం చూస్తే ఫిలెమోను ప్రార్థనల మూలంగా ఫిలెమోనుకు పౌలు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు అని 3 ముఖ్యమైన విషయాలు చూస్తాం. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ. అంటే మనము 15, 16 వచనాల్లో ఆ ముఖ్య ఉద్దేశాన్ని మనం చూస్తాం. అంటే క్రీస్తు మనను ప్రేమించినట్లుగానే మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించబద్ధులమై ఉన్నాము. యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు అని చెప్పడము సర్వసాధారణమైన విషయం. అయితే క్రీస్తు నన్ను ప్రేమించినట్టుగానే నేను కూడా ప్రేమించగలుగుతున్నాను అని చెప్పడమే అసాధారణమైనటువంటి విషయం ప్రియులారా. క్రీస్తు మనను ప్రేమించి ఉండగా ఆ క్రీస్తు ప్రేమను మనం అనుభవిస్తూ ఉండగా అలాగనే ఆ క్రీస్తు ప్రేమను మనము చూపించవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అందుకే ఒనేసిమును ఫిలెమోను దగ్గరికి పంపిస్తూ, ఒనేసిము ఒకప్పుడు నీ దగ్గర ఉన్న దాసుడే, కానీ ఒనేసిము సువార్త విని ప్రభువుని నమ్ముకొని పాప క్షమాపణ పొందాడు. ఇప్పుడు అతన్ని నువ్వు దాసుడుగా చూడకుండా ఒక సహోదరునిగా చూడు. ప్రభువు నిన్ను ప్రేమించాడు కదా, నిన్ను క్షమించాడు కదా, అలాగనే నువ్వు కూడా అతన్ని ప్రేమించి క్షమించి ఒక దాసునిగా కాకుండా ఒక సహోదరునిగా నువ్వు స్వీకరించు అని పౌలు అక్కడ
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమను మనం పొందడమే కాదు, ఆ క్రీస్తు ప్రేమను మనం చూపించే వారంగా ఉండాలి అని ఈ పత్రిక ద్వారా మనము తెలుసుకోగలుగుతాం ప్రియులారా. అయితే ఈ పత్రికలో మనకు ఒక 11 వ్యక్తులు మనకు కనపడతారు. మీరు పత్రిక అంతా చదివితే, మరి నిన్నటి నుంచి ఎంతమంది పత్రిక చదివారో నాకేం తెలియదు. ఇక ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈడే ఉన్నాం, ఎప్పుడు చదివేమన్నా అంటారు మీరు కదమ్మా. అంతేలే, ఏదైనా కౌంటర్ ఉంటుంది మీ దగ్గర, మంచిదే. అయితే ఈ పత్రిక మీద చదివితే మనకు 11 వ్యక్తులు మనకు కనపడతారు. 25 వచనాలే కాబట్టి చాలా మనం సులువుగానే ఈ పత్రిక చదవచ్చు. 11 వ్యక్తులు ఉంటారు. వారిలో 3 ముఖ్యమైన వ్యక్తులుగా మనకి ఈ పత్రికలో కనపడతారు. ఎక్కడైనా సరే సంఘములో ఎంతమంది ఉన్నా ముఖ్యులు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉంటారు. మనం చూస్తే ముఖ్యులు మాత్రము కొద్ది మందే ఉంటారని మనం చూస్తాం. యేసు ప్రభు దగ్గర ఎప్పుడు 12 మంది శిష్యులు ఉన్నా ఆ 12 మందిలో 3 ముఖ్యమైన వ్యక్తులుగా మనకు పేతురు, యోహాను, యాకోబులను కూడా మనం చూస్తాం. ఎందుకు కొంతమంది ముఖ్యులైన వ్యక్తులు ఉంటారంటే సంఘములో వారి యొక్క బాధ్యతను బట్టి వారు ముఖ్యులుగా ఎంచబడతారు. సంఘములో ఎప్పుడైనా మన బాధ్యతను బట్టి మనం ఏమవుతాం చెప్పండి, ముఖ్యులుగా చెంచుతాం అంతే. ఇది ఏమీ కోరుకుంటే వచ్చేది కాదు. ఆ సంఘములో మన యొక్క బాధ్యతే మనని ఏం చేస్తుందంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా అక్కడ సంఘం ఎదుట నిలవబడుతుంది ప్రియులారా. ఇక వేరేది ఏమి లేదు దీంట్లో. టెక్నిక్లు అన్నీ కూడా ఇతరాత్రమైన టెక్నిక్స్ ఏమి లేవు. ఎవరో గొప్ప చేస్తే మనం గొప్పగాము, ఎవరో తక్కువ చేస్తే కూడా తక్కువ కాము. మన యొక్క బాధ్యతను బట్టే మనం ఏమవుతామంటే ఒక ముఖ్యమైన వ్యక్తులమవుతాం. మనం ఒక బాధ్యత లేని వ్యక్తులమైనప్పుడు మనం ముఖ్యమైన వ్యక్తులుగా ఉండడానికి అది వీలు కాదు, ఎంచబడ్డానికి కూడా అది వీలు కాదు ప్రియులారా. కాబట్టి స్థానిక సంఘములో మనం ఒక ముఖ్యులుగా ఉండాలనుకున్నప్పుడు మన యొక్క బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడాలి. కాబట్టి ఏ బాధ్యత మనకు లేకుండా నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా నన్ను మీరందరూ చూడాలి అనుకోవడం కూడా తప్పులలో ఒక పెద్ద తప్పు అవుతుంది. బాధ్యత మనం కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ ప్రాముఖ్యత అనేది దేవుడే మనకిస్తాడు. సంఘములో ఆ ప్రాముఖ్యత దేవుడే మనకిస్తాడు అన్న సంగతిని కూడా మనం మరోసారి జ్ఞాపకం చేస్తాం. అలాగనే ఈ 3 వ్యక్తులు ఎవరంటే అపోస్తులైన పౌలు, రెండవది ఫిలెమోను, మూడవది ఒనేసిము. ఈ 3 ముఖ్యమైన వారు. వీరి చుట్టే మనకి ఈ సంగతులన్నీ కూడా కనపడతా ఉంటాయి. కొన్నిసార్లు అంటారు అంతా వాళ్ళ చుట్టేనా అంటారు. మరి వాళ్ళే బాధ్యతగా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టే కదా ఉండాల్సింది విషయాలు. నీ చుట్టూ నా చుట్టూ ఉంటే ఉపయోగం ఏముంది చెప్పండి. కొన్నిసార్లు అట్లా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు వాళ్ళేనా, ఎప్పుడు వీళ్ళేనా అంటే ఎప్పుడు వాళ్ళే కదా బాధ్యతలు. బాధ్యులుగా ఉన్నవారే కదా ఆలోచించాల్సింది, బాధ్యులుగా ఉన్నవారే కదా నడిపించాల్సింది, బాధ్యులుగా ఉన్నవారే కదా బోధించవలసింది, బాధ్యులుగా ఉండవలసిన వారే కదా విచారించవలసింది. కాబట్టి మనం ఎప్పుడు అటువంటి కామెంట్స్ అనేది చేయకూడదు. తద్వారా దేవుని సంఘానికి మనం మేలు చేసిన వారం కాము, నష్టం చేసిన వారమే అవుతాము. కాబట్టి 1 అపోస్తులైన పౌలు, 2 ఫిలెమోను, 3 ఒనేసిము. ఇక పౌలు యొక్క అనుభవాలు మనం చూసినప్పుడు పౌలులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు మనకు కనపడతాయి. అందుకే పౌలు ధైర్యంగా చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అనేది ఒక సాధారణమైన విషయం కాదు ప్రియులారా. నేను వాళ్ళను పోలి నడుచుకున్నట్టుగా వీళ్ళను పోలి నడుచుకున్నట్టుగా అంటే ఎవరైనా చెప్పచ్చు అది. కానీ నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం అనేది ఒక అసాధారణమైన విషయం. అది అంటే క్రీస్తుతో పౌలుకు ఉన్నటువంటి విశేషమైన అనుబంధం, ఆ క్రీస్తు యేసు యొక్క ముద్రలు పౌలు మీద మనకు కనపడతాయి ప్రియులారా. అందుకే ఆ మాట ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి పౌలును చూస్తే ఎవరిని చూసినట్టుగా, ప్రభువును చూసినట్టుగా ఆయన పోలికలు
మనకు అక్కడ కనపడతాయి. అలాగనే ఫిలెమోను యొక్క అనుభవాలు మనం గమనిస్తే, ఒక సంఘములో నాయకుని యొక్క అనుభవాలు, ఒక సంఘములో సేవకుని యొక్క అనుభవాలు, ఒక సంఘములో పరిచారకుని యొక్క అనుభవాలు, మనకు ఫిలెమోను యొక్క అనుభవాలు కనపడతాయి. అలాగనే ఒనేసిము యొక్క అనుభవాలు మనం చూస్తే, ఒక విశ్వాసి యొక్క అనుభవాలు. విశ్వాసి అంటే ఎలా ఉండాలి అనేది మనకు ఒనేసిమును చూస్తే మనం నేర్చుకుంటాం. మనం నిన్న ఉదయకాలం మొదటి 2 సందేశాలు ఒనేసిమును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా ఒక విశ్వాసి అని ఒక వ్యక్తిని ఎలాగ మనం తెలుసుకోగలుగుతాము, ఒక విశ్వాసి అంటే ఎలాగ ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం మొదటి 2 సందేశాలలో. గత రాత్రి వేళ 3వ సందేశంలో ఫిలెమోను గురించి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఫిలెమోను యొక్క 2 విశేషమైన అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మొదటి వచనంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఫిలెమోను మాకు ప్రియుడును జత పనివాడును అన్నాడు. జత పనివాడు అన్నాడు. కాబట్టి పౌలుకు ఒక ప్రియమైన వాడుగా ఉన్నాడు. దేవుని సంఘములో కూడా మనము దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలి అని మనం చూసాం. రెండవదిగా జత పనివాడంటే కలిసి పని చేసేవాడు. మీతో నాకు సంబంధం లేదు అనేవాడు కాదు ఫిలెమోను. పౌలుతో కలిసి పనిచేసేవాడు. పౌలుతో కలిసి చాలామంది పనిచేశారు ప్రియులారా. కాబట్టి దేవుని సంఘములో మనం ఏమై ఉండాలి? కలిసి పని చేస్తే కలిసి బహుమానాలు మనం పొందగలుగుతాం. కలిసి పని చేసేవారికి కలిసి ఏమొస్తాయి? బహుమానాలు కూడా వస్తాయి. కలిసి నేను పని చేయలేనన్నప్పుడు బహుమానం కూడా మనం కలిసి పొందలేము. పని చేసిన వారే బహుమానం పొందుతారు. ఆ బహుమానం పొందేవారిని చూసి ఆ రోజు మనం దుఃఖపడ్డం తప్పితే సంతోషపడ్డం అనేది ఉండదు ప్రియులారా. కాబట్టి మనము కలిసి పని చేసేవారంగా ఉందాము, కలిసి బహుమానం పొందేవారంగా ఉందాం. కాబట్టి మనం బహుమానం పొందేవారుగా ఉండాలి కానీ అవమానం పొందేవారుగా ఉండకూడదు అని మనము జ్ఞాపకం చేశాం. తిరిగి ఈ ఉదయకాలపు వేళ ఫిలెమోనులోని మరొక అనుభవాలను మనం జ్ఞాపకం చేద్దాం. ఈ 2వ వచనములో ఏం చెప్పబడింది? మన సహోదరి అయిన అప్పియనుకును తోడి యోధుడైన అర్కిప్పునకును అన్నాడు. ఈ అప్పియ అనే ఆమె ఫిలెమోను యొక్క భార్య. ఆమెను పౌలు ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరి అని సంబోధిస్తున్నాడు. అలాగనే ఫిలెమోను యొక్క కుమారుడి పేరు అర్కిప్పు. అతన్ని ఏమంటున్నాడు? యోధుడు అంటున్నాడు ప్రియులారా. అంటే ఫిలెమోను తను మాత్రమే కాదు విశ్వాసి, ఆయన భార్య కూడా విశ్వాసి, ఆయన కుమారుడు కూడా విశ్వాసులే. అంటే ఫిలెమోనుకు ఏముందంటే కుటుంబ విషయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఫిలెమోను కుటుంబ విషయంలో ఏం కలిగిన వాడుగా ఉన్నాడు? ఒక బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కొంతమంది సంఘ విషయంలో బాధ్యత కలిగి ఉంటారు కానీ కుటుంబ విషయంలో ఏ బాధ్యత ఉండదు వాళ్ళకు. సంఘములో ఈడ నిలబడి చెప్తారు కానీ కుటుంబంలో పక్కన కూర్చొని మాత్రం భార్యకు చెప్పలేడు, కొడుకు చెప్పలేడు, కూతురుకు చెప్పలేడు. సంఘంలో మాత్రమే నిలబడి ఏం చెప్తాడు? అంటాడు. నేను మిమ్మల్ని గురించిగా చెప్పేది, జనరల్గా నేను మాట్లాడుతూ ఉంటా దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా. ఈడేమో బల్ల గుద్దుతాం కానీ ఆడ మాత్రం ఒక్క మాట మనం చెప్పలేం. అంటే యేసు ప్రభుని నమ్ముకోండి అని కూడా చెప్పలేం. నమ్ముకోండి అమ్మా అని భార్యకు చెప్పలేడు, నమ్ముకోండి అమ్మ అని కూతురుకు చెప్పలేడు, నమ్ముకోండి అమ్మ అని నమ్ముకోండి రా అని కొడుకు కూడా చెప్పలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఫిలెమోను ఏమై ఉన్నాడంటే, ఫిలెమోను ఒక విశ్వాసి, ఫిలెమోను భార్య విశ్వాసే, ఫిలెమోను కుమారుడు విశ్వాసి. ముఖ్యంగా సంఘములో నాయకత్వ స్థానంలో ఉన్నవారు, వాళ్ళు నాయకులు కావచ్చు, సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, నాయకత్వ స్థానములో ఉన్నవారు తప్పకుండా తన కుటుంబాన్ని ఏం చేయాలి? రక్షణలోకి తెచ్చుకోవాలి.
ఆ కుటుంబం రక్షించబడిన కుటుంబంగా ఉండాలి. మొట్టమొదట నోవహు ఒక్కడే రక్షించబడ్డాడు. బైబిల్లో ఏం రాయబడింది? నీవు నా ఎదుట నీతిమంతుడవును నిందారహితుడవు అన్నాడు దేవుడు. నోవహును బట్టి ఓడలోనికి ఎవరెవరు వచ్చారు? నోవహు భార్య వచ్చింది, నోవహు కొడుకులు వచ్చినారు, నోవహు కోడళ్ళు వచ్చినారు. చూసారా, ఒక నాయకుని యొక్క లక్షణం అది. నాయకుడు ఎప్పుడైతాడంటే కుటుంబాన్ని నడిపించినప్పుడు ముందు నాయకుడు అవుతాడు. బయట వాళ్ళని ఎంతమంది నడిపించినా మనం నాయకులం కాదు. ముఖ్యంగా మన కుటుంబాన్ని నడిపిస్తేనే మనం నాయకులం అయ్యేది. ముందు ఎక్కడ నాయకుడు కావాలి? కుటుంబానికి నాయకుడు కావాలి. అది కొత్త నిబంధన చెబుతున్న సత్యం కూడా. కొత్త నిబంధన చెబుతున్న సత్యం కూడా అదే చెబుతుంది. కొత్త నిబంధన కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెబుతుంది? ఇదే చెబుతుంది కొత్త నిబంధన సత్యం కూడా. చూడండి, 4వ వచనం 3వ అధ్యాయం 4 ఏమన్నాడు? సంపూర్ణ మాన్యతయు కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి అధ్యక్షుడు అన్నాడు నాయకుడు. తన ఇంటి వారిని ఏలువాడు, స్వాధీనపరుచుకునేవాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన చెప్పే సత్యం, కొత్త నిబంధన చెప్పే సత్యం కూడా ఇదే. తుమ్మితే సత్యం కాదు చెప్పేది, దేవుని వాక్యం ఇది సత్యం అని చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఫిలేమోను బట్టి ఫిలేమోను భార్య, ఫిలేమోను కుమారుడు కూడా ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. నోవహును బట్టి నోవహు భార్య, నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు కూడా రక్షించబడ్డారు, ఓడలో ప్రవేశించారు. ఓ నా ప్రియమైన వారలారా, మనను బట్టి మన కుటుంబ సభ్యులు రక్షణ లేకొచ్చారా? సంఘము లేకొచ్చారా? పరలోకం లేకొచ్చారా? ఆలోచన చేయాలి. అలాగనే కొత్త నిబంధనలో లూదియాని బట్టి లోదియా కుటుంబం అంతా రక్షణ లేకొచ్చింది. అలాగనే జైలు సూపరింటెండెంట్ చెరసాల నాయకుని బట్టి చెరసాల నాయకుని కుటుంబం అంతా రక్షణ లేకొచ్చింది. జక్కయ్యను బట్టి జక్కయ్య కుటుంబం అంతా రక్షణ లేకొచ్చింది. మనను బట్టి మన కుటుంబాలు ఏం కావాలి? ఏం కావాలి? రక్షణ లేకి రావాలి. మన కుటుంబ బాధ్యత ఎవరిది చెప్పండి? మన కుటుంబ బాధ్యత ఎవరిది? మనదే. మనదే. ఎవరు ముందుగా కుటుంబంలో రక్షించబడ్డారో వారిదే బాధ్యత అవుతుంది. మిగతా వారు రక్షించబడ్డానికి మనమే బాధ్యులము కావాలి. మనమే బాధ్యులము కావాలి. కాబట్టి ఇప్పుడు ఫిలేమోను తన కుటుంబ విషయంలో ఒక బాధ్యత తీసుకున్నాడు. మనము కూడా కుటుంబాల పట్ల బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. అదే బైబిల్ చెబుతున్నది. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకే తెలియను. ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలను రక్షించదరో లేదో మీకే తెలియను. ఓ పిల్లలారా, మీ తల్లిదండ్రులను రక్షించదరో లేదో మీకే తెలియను. కాబట్టి ఆ బాధ్యత ఎవరిది? మీకే. మీదే ఆ బాధ్యత. అది చెప్పాడు. కాబట్టి ఫిలేమోను తన కుటుంబ విషయంలో ఒక బాధ్యత కలిగిన కుటుంబ నాయకుడుగా ఉన్నాడు. అందుకే ఫిలేమోను భార్యను గురించి పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఫిలేమోను యొక్క కుమారుని గురించి కూడా పౌలు ఏం చేస్తున్నాడు? సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైనా ఏమంటున్నాడు? ఆర్కిప్పునకు. అంటే ఆర్కిప్పు కూడా ఆయన పరిచర్యలో సహకారిగా ఉన్నాడు. అది చెప్పాడు అక్కడ. మీరు కొలస్సై పత్రికలో మీరు చూడండి, ఆ ఫిలేమోను కొడుకు అయిన ఆర్కిప్పును గురించి కొలస్సై పత్రికలో పౌలు ఏం రాస్తాడో చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? కొలస్సై పత్రిక 4:17.
మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. అంటే అర్కిప్పు ఏం చేస్తా ఉన్నాడు? పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య ఏమో మంచి సహకారిగా ఉంది పరిచర్యలో. కుమారుడు కూడా పరిచర్యలో ఎలాగున్నాడు? ఒక మంచి సహకారిగా ఉన్నాడు. కాబట్టి కుటుంబము ఎంత అద్భుతంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో సహోదరులు పరిచర్యలో సహకారులుగా ఉన్నారా? పిల్లలు పరిచర్యలో సహకారులుగా ఉన్నారా అని చూడాలి. ఇక్కడ అర్కిప్పు ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో మనం చూస్తే ఏలీ కూడా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఏలీ కుమారులు కూడా పరిచర్య పేరుతో పాపం చేస్తున్నారని బైబిల్లో రాయబడింది. మన పిల్లలు పాపం చేసేవారుగా ఉండకూడదు. మన పిల్లలు ఏం చేసేవారుగా ఉండాలి? పరిచర్య చేసేవారు. ఏలీ తన కుమారులను పిలిపించి అంటున్నాడు, నా కుమారులారా, మీరు మందిరంలో పరిచర్య చేయమని మీకు చెబితే మీరు ఏం చేస్తున్నారా? పాపం చేస్తున్నారా? ఇది యెహోవా దృష్టికి ఘోరమైందిరా అని కుమారులను పిలిచి అంటున్నాడు. చూడండి. కానీ ఫిలేమోను కుమారుడు పాపం చేసేవాడు కాదు, కానీ ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. పరిచర్య చేసేవాడు. కొన్నిసార్లు నాయకత్వంలో ఉన్న పిల్లలతో పెద్ద సమస్య మనకు. నాయకత్వంలో ఉన్న వారికి పిల్లలతో పెద్ద సమస్య. నాయకులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే పిల్లల సమస్య. మీ కొడుకు చెప్పుకోపో, మీ కూతురుకు చెప్పుకోపో, మా పిల్లలకు చెప్తావే అంటూ ఉంటారు చాలాసార్లు నాయకులు. కొన్నిసార్లు వీళ్ళు నాయకులేమో చాలా భక్తిగానే ఉంటారు, పిల్లలేమో ఎలా ఉంటారు? భక్తిహీనంగా ఉంటారు. మన దగ్గరికి కెనడా నుంచి ఒక ఆయన వచ్చేవాడు, ఫిలిప్ కోల్సన్ గారని. కడప జిల్లాకు చాలాసార్లు వచ్చి ఆయన వాక్యం చెప్పాడు మైకేల్ బ్రౌన్ గారితో కలిసి. ఈ ఫిలిప్ కోల్సన్ గారు కూడా వాళ్ళ తండ్రి కూడా ఒక మంచి భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు అంట. కానీ ఫిలిప్ కోల్సన్ గారు యవనస్తుడుగా ఉండే సమయంలో చాలా తిరుగుబోతుగా ఉండేవాడంట. చాలామంది వాళ్ళ తండ్రికి చెప్పేవాడంట, అయ్యా నువ్వేమో మంచి దైవజనుడుగా ఉన్నావు, మంచి వాక్యాలు చెప్తా ఉన్నావు, నీ కొడుకు చూస్తే తిరుగుబోతుగా తాగుబోతుగా ఉన్నాడు అని చెప్తే ఆ తండ్రికి చాలా కష్టంగా ఉండేదంట. ఆయన భారంగా ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నన్నేమో నీ వాక్యం చెప్పేవానిగా చేసుకున్నావు, నీ సేవ చేసేవానిగా చేసుకున్నావు, నీ సంఘములో నన్ను నాయకునిగా చేసుకున్నావు, కానీ నా కొడుకును చూసినప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది. ప్రజలు నా కొడుకును గురించి చెబుతున్నప్పుడు కూడా నాకు చాలా కష్టంగా ఉంది. నేను ఈ సేవ చేయలేను ప్రభువా, నేను ఈ సంఘాన్ని నేను నడిపించలేను ప్రభువా, నన్ను మన్నించండి, నేను తప్పుకోవాలనుకుంటున్నాను. నా కొడుకును నువ్వు మారుస్తావా? మార్చండి, లేకపోతే నన్ను మానిపించండి. ఆయన బాధాప్త హృదయంతో ప్రార్థన చేశాడంట. ఒకరోజు అర్ధరాత్రి వచ్చినాడంట కొడుకు తాగి, తలుపు కొట్టాడంట. వాళ్ళ నాన్న మేలుకొనే ఉన్నాడంట. తలుపు తీశాడంట. తలుపు తీస్తానే తాగి ఇట్లా ఊగుతూ వస్తున్నాడంట. ఏం నా కుమారుడా ఇంతసేపు ఏం చేసావంటే, ఏం చేశారు కనపడలేదా అంటున్నాడంట. సరే నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను విను అన్నాడంట. ఏం మాట చెప్పాలా అన్నాడంట తాగి. చెప్తాను విను. దేవుడు ఇంతవరకు నన్ను ఆయన సేవలో వాడుకుంటూ వచ్చాడు. సంఘములో అనేక మందికి దీవెనకరంగా నన్ను వాడుకుంటూ వచ్చాడు.
కానీ నువ్వు ఒక తిరుగుబోతుగా తాగుబోతుగా ఉన్నప్పుడు అది నాకు చాలా కష్టంగా ఉంది నా కుమారుడా. ఇక రేపు ఉదయకాలం నుంచి నేను చేసే సేవ మానుకోవాలనుకుంటున్నాను. నా నిర్ణయం నీకు ఒకసారి చెబుతాను. నా నిర్ణయం దేవునికి చెప్పాను ఒకసారి, నా నిర్ణయం నీకు కూడా చెబుతున్నాను. ఇక రేపటి నుంచి నేను ఎన్నడూ కూడా దేవుని గురించిన మాటలు నేను చెప్పను. ఇదే నా చివరి తీర్మానం అని తండ్రికి కొడుకు చెప్పాడు. ఆ మత్తులోనే కొడుకు విన్నాడు. ఏమైనా చేసుకోబో అని అన్నాడు. పోయి పడుకున్నాడంట. వాడు పడుకున్నాడంట. బాగా నిద్రపోయినాడు తాగి. మధ్యరాత్రి తాగుడు దిగిపోయింది. మత్తు దిగిపోతుంది కదా, దిగిపోయింది. మెలకు వచ్చింది. ఆ రాత్రి వేళ వారి తండ్రి చెప్పిన మాటలు ఇతనికి వినపడుతున్నాయంట. నా కుమారుడా, నువ్వు త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఉంటే, నేను ప్రజలకు వాక్యాన్ని చెప్పలేకుండా, సంఘాన్ని నడిపించలేకుండా, నేను ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను నేను మానుకుంటున్నా, నీ మూలంగా మానుకుంటున్నా. ఆ మధ్యరాత్రి ఆ స్వరం అతనికి వినపడతా ఉందంట. ఆ స్వరం వినపడతా ఉంది. మత్తు దిగింది, ఆ స్వరం వినపడతా ఉంది. హృదయం అంతా గలిబిలైతా ఉంది, గందరగోళమవుతా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాగనే అతను చేసినటువంటి ప్రతి పాపం కూడా అతనికి కనపడతా ఉందంట. ఇక తట్టుకోలేకపోయాడంట. ఆ గదిలో మోకరించి, ప్రభువా, నేను పాపినయ్యా, నీకే విరోధంగా నేను పాపం చేశా, నా తల్లిదండ్రులకు విరోధంగా నేను పాపం చేశా, ఈ పాపిని క్షమించండి, నా మూలంగా నా తండ్రిని సేవ మానుకుంటానంటున్నాడు. ఆయన ఎన్నడూ మానుకోకూడదు. ఆయన నీ సేవ చెయ్యాలి. నా పాపాలు క్షమించండి అని ఆ రాత్రి అతను పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రభు అతని పాపాలు క్షమించాడు. పొద్దున్నే వాళ్ళ నాయన దగ్గరికి వచ్చాడంట. ఇక వాళ్ళ నాన్న ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. మధ్యరాత్రి అతని కలిగిన అనుభవాన్ని తండ్రికి చెప్పాడంట. నా పాపం విషయమై పశ్చాత్తాపడ్డాను, ప్రభు నా పాపాలు క్షమించాడు. నా తండ్రి, నువ్వు ఎన్నడూ కూడా నీ సేవ మానుకోవద్దు. నేను ఈ రోజు నుంచి నా తాగుడు వ్యసనాలన్నీ కూడా మానేశాను. ప్రభు నన్ను క్షమించాడు, నా ఆలోచనలు, నా అలవాట్లు మార్చేశాడు. నీ సేవను కొనసాగించు. ఆ తర్వాత ఇతను కూడా ఒక సేవకుడయ్యాడు. అంటే నేను నాయకులుగా ఉన్నవారికి వేదన ఉండాలి, కుటుంబ విషయంలో వేదన ఉండాలి, పిల్లల విషయంలో వేదన ఉండాలి. ఆ వేదనే మనకేమవుతుందంటే మన కుటుంబ సభ్యులను మనం దేవుని కొరకు సంపాదించుకోవడానికి కారణమవుతుంది. నాయకులకు మాత్రమే కాదు, నమ్మిన ప్రతి విశ్వాసికి కూడా మన కుటుంబ సభ్యుల పట్ల ఏముండాలి? ఆ వేదన ఉండాలి. వాళ్ళను విమర్శించడం కాదు. మన కుటుంబంలో నా భార్య ఇట్లా, నా భర్త ఇట్లా, నా పిల్లోళ్ళు ఇట్టటోళ్ళు, నువ్వు వేదనతో ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు వేదనతో ప్రార్థన చేస్తే వారి హృదయాలు, బండ హృదయాలు ఏమవుతాయి? బద్దలవుతాయి. దేవుడు వారిలో మార్పు తీసుకొస్తాడు. దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయి చెప్పండి? ఏమి లేవని మనమే అంటాం. మళ్ళా ఈయనను మార్చడం మళ్ళీ దేవుని తరం కూడా కాదంటాం. అంటే మన సంగతులు ఎట్లున్నాయంటే, మనవి ఏమి లేదన్నా దేవునికి అన్నీ సాధ్యమని అంటాం. మళ్ళీ ఏమంటాం అదే మాటతో? దేవుడు కూడా మార్చలేడన్నా ఈయనను. అంటే అర్థమైంది నీ సంగతి. వేదనతో కూడిన ప్రార్థనలు మన కుటుంబాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఎంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాం చెప్పండి? ఎన్ని లక్షలు సంపాదించినామంటే చెప్తాం, ఎన్ని ఇళ్ళు సంపాదించినామంటే చెప్తాం.
ఎన్ని ఎకరాలు సంపాదించినామంటే చెబుతాం. కుటుంబాన్ని ఎంతమంది సంపాదించుకున్నాం? అమ్మా, అయ్యా, ఎంతమంది మీ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించారు? నీ కుటుంబం కోసం ఎన్నిసార్లు నువ్వు కన్నీళ్లు గార్చినావు? ఆలోచన చేయాలి మనం. కుటుంబ విషయంలో బాధ్యత లేకపోతే రేపు రాబోయే కాలంలో మన కుటుంబం ఏమైపోతుంది? అగ్నిలో మాడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈయన కుటుంబ విషయంలో ఒక బాధ్యత కలిగిన వాడు. ప్రతి కుటుంబం విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలి. ప్రభువు నిన్ను రక్షించాడంటే నీ కుటుంబాన్ని రక్షణలోకి తీసుకొచ్చే బాధ్యత నీకు ఇచ్చాడు. ఆదివారం పూట ఆగిత్యంగా వచ్చి నా కాత్రం నీకు స్తోత్రం అని చెప్పడానికి కాదేడా. దానికోసమే కాదు, కొంతమంది దానికోసమే. దేనికోసం వచ్చినావంటే రొట్టె కోసం అంట, రసం కోసం అంట. నేను చేసుకొని తిను ఇంట్లో. దానికోసమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల పరిస్థితి ఏంటి? ఏండ్ల తరబడి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయాలి మనం. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది తీవ్రమైన విషయం. కాబట్టి ఆయన కుటుంబం అంతా కూడా ఏమైంది? రక్షించబడిన కుటుంబం. భార్య ఒక మంచి సహకారి, కుమారుడు ఒక మంచి పరిచారకుడయ్యాడు. ఆయన దగ్గరికి వచ్చి, నీ భార్య ఎంత మంచి సహకారి అన్నా, నీ కుమారుడు పరిచర్యలో ఎంత మంచి సహకారి అంటే తండ్రికి ఎంతుంటుంది? ఆ యొక్క ప్రార్థనకు రాదంట కదన్నా. నీ కొడుకు ఎప్పుడు సినిమాలకు పోతా అంటాడంటే కదన్నా అంటే ఎట్టుంటుంది? ఏమా, మనకి ఎంత కష్టంగా ఉంటుంది ఈ మాటలు. మనం ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం చూస్తే ఈ ఫిలెమోను యొక్క రెండవ అనుభవం అక్కడే చూస్తాం. 2వ వచనంలో నీ ఇంట ఉన్న సంఘమునకు అన్నాడు. ఫిలెమోను ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. ఫిలెమోను ఇంట్లో సంఘం ఉంది. మనము బైబిల్లో మనం గమనిస్తే అపోస్తుల కార్యాల్లో ప్రారంభంలో సంఘాలన్నీ ఎక్కడ ఏర్పడ్డాయంటే, సంఘం కూడుకునే స్థలం ఏదంటే గృహాలలోనే. యెరూషలేములో సంఘం ఏర్పడినప్పుడు మరియ ఇల్లు కేంద్రముగా ఉంది. మార్కు వారి తల్లి పేరు మరియమ్మ. వారికి ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటిని దేవుని సంఘం కోసం వాళ్ళు ఏం చేశారు? అప్పగించారు. అలాగనే ఫిలిప్పీలో సంఘం ఏర్పడినప్పుడు లూదియా తన ఇంటిని అప్పగించింది. ఫిలిప్పీలో సంఘం ఏర్పడినప్పుడు అలాగనే తెసలోనికలో సంఘం ఏర్పడినప్పుడు యాసోను తన ఇంటిని అప్పగించాడు. మనం చూస్తాం. ఇలాగా కొలసైలో సంఘం ఏర్పడినప్పుడు ఫిలెమోను తన ఇంటిని అప్పగించాడు. తన ఇంటిని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఇంటిని అప్పగించాడు? దేవుని సంఘము కోసం. మనం అప్పగించాలంటే మనకేముండాలంటే ప్రేమ ఉంటేనే అప్పగిస్తాం, లేకపోతే మనం అప్పగించలేం. ఇక్కడ ఫిలెమోనుకు దేవుడన్నా ప్రేమ, దేవుని సంఘమన్నా ప్రేమ. అదే పౌలు రాస్తాడు 4వ వచనంలో ఏమంటాడో చూడండి. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను ఫిలెమోన్. నీ ప్రేమను గూర్చి నేను విన్నా.
నువ్వు దేవుని ప్రేమించేవాడవని నేను విన్నాను, దేవుని సంఘాన్ని ప్రేమించేవాడవని నేను విన్నాను. చూడండి, ఏం విన్నాడంట? ప్రేమను గురించి విన్నాడంట. ప్రేమైన వారలారా, నువ్వు దేవుని ప్రేమించేవాడవు, అలాగనే దేవుని ప్రజలను కూడా నువ్వు ప్రేమించేవాడవు. నేను విన్నాను. అందుకే నీ నిమిత్తం నేను ఎల్లప్పుడూ నా దేవునికి ఏం చెల్లిస్తా ఉన్నా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట. కొలస్సైలో ఫిలేమోను యొక్క ప్రేమను గురించి పౌలు వింటే, కొరింథీలో ఏం గురించి విన్నాడు తెలుసా? దేని గురించి విన్నాడు కొరింథీలో? చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏం చెప్తాడు? 11వ వచనం, సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. నేనేం విన్నాను మీ గురించి? ఓ కొరింథీలారా, కొలస్సైలారా, ఏం విన్నాను? మిమ్మల్ని ప్రేమించే ఫిలేమోను ఉన్నాడని విన్నాను. అదే చెప్పాడు. ఈ కొరింథీ వారి గురించి ఏం విన్నాడంట? కలహములున్నాయని, కక్షలున్నాయని విన్నాడంట. వర్గాలున్నాయని, గ్రూపులున్నాయని విన్నాడంట. చూడండి, కొలస్సై సంఘమును గురించి ఆయన మంచిగా వింటా ఉంటే, కొరింథీ సంఘమును గురించి చెడ్డగా వింటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనను గురించి మంచిగా వినపడుతున్నాయా, బయట చెడుగా వినపడుతున్నాయా? ఆలోచన చేయాలి. మంచిగా వినపడుతున్నాయా, చెడుగా వినపడుతున్నాయా? పాజిటివ్గా వినపడుతున్నాయా, నెగిటివ్గా వినపడుతున్నాయా? మనం ఆలోచన చేసుకోవాలి. ఫిలేమోను యొక్క ప్రేమను గురించి విన్నాడంట, కక్షల గురించి, కలహాల గురించి, వర్గాల గురించి ఆయన వినడం లేదు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంసారాల గురించి ఏం వినపడుతున్నాయి, మన సంఘాల గురించి ఏం వినపడుతున్నాయి? మంచిగా వినపడాలి, చెడుగా వినపడకూడదు. నీ ప్రేమను గురించి నేను విన్నాను. ఓ ఫిలేమోన్ ఎటువంటి వాడమ్మా? దేవుని ప్రేమించేవాడు, తన కుటుంబాన్ని ప్రేమించేవాడు, తన సంఘాన్ని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించేవాడు తప్పకుండా కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కుటుంబాన్ని ప్రేమించేవాడు తప్పకుండా సంఘాన్ని కూడా ప్రేమిస్తాడు. అక్కడ అదే వినపడుతుంది. దేవుని ప్రేమించే విషయంలో వినపడింది అనుకో, కుటుంబాన్ని ప్రేమించే విషయంలో అదే వినపడతాయి. కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉన్నప్పుడు సంఘమును ప్రేమించేవాడుగా కూడా ఉంటాడు. అంటే ఈయన దేవుని కొరకు అప్పగించుకున్నవాడు, తన కుటుంబం కోసం అప్పగించుకున్నవాడు, తన సంఘము కోసం కూడా అప్పగించుకున్నాడు. మనము కూడా దేవుని కొరకు అప్పగించుకోవాలి, కుటుంబం కోసం అప్పగించుకోవాలి, సంఘము కోసం కూడా మనం అప్పగించుకోవాలి. ఈ మూడు మనకు ముఖ్యమైన విషయాలు. మూడు ముఖ్యమైన విషయాలు ఇవి. దైవ గ్రంథమైన బైబిల్లో మనం చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో కొంతమంది అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చూస్తే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 25-26 వచనాలు. గనుక మనుషులను ఏర్పరిచి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది. ఇక్కడ పౌలు బర్నబాల గురించి ఏం చెబుతున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన, యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము ఏం చేసినవారంట? పౌలు బర్నబా అప్పగించుకున్నారు. కాబట్టి మనం ఆయన పేరు కొరకు అప్పగించుకోవాలి అని మనం చూస్తాం. అలాగనే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. స్తెఫను ఇంటి వారు అక యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియో. యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్న పౌలు బర్నబాని మనం చూస్తాం. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకొనిన స్తెఫను ఇంటి వారు పరిచర్య చేయడానికి పేరు కోసం అప్పగించుకున్నారు, పరిచర్య కోసం అప్పగించుకున్నారు అని మనం చూస్తాం. అలాగనే ప్రియమైన వారలారా, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుకుందాం. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అన్నాడు. ఇక్కడ మాసిదోనియా వారిని గురించి పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మాసిదోనియా వారు ధనవంతులేం కాదంట. వాళ్ళు ఎటువంటి వారని రాయబడింది? నిరుపేదలైనను అన్నాడు 2వ వచనంలో. నిరుపేదలంటే పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలంటే అప్పటికప్పటికి పని చేసుకొని బ్రతికే వాళ్ళు నిరుపేదలు అవుతారు అంతే. ఇక పనికి పోకపోతే బతకడానికి లేదు. నిరుపేదలైనను అనే మాట మనం చూస్తాం ప్రియుల. వారి దాతృత్వం బహుగా విస్తరించెను అన్నాడు. తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి అన్నాడు. ఇయ్యండి ఇయ్యండి అంటే ఇచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అప్పగించుకోవడం అంటే చెప్తే అప్పగించుకునేది కాదు. అది హృదయములో కలిగితే జరిగే పని. అది కొంతమందిని తోస్తూ ఉంటారు. అలా కాదు, హృదయములో జరిగే పని అది అప్పగించుకోవడం అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పేరు కోసం మేము అప్పగించుకుంటాం, పరిచర్య కోసం మేము అప్పగించుకుంటాం, దాతృత్వం కోసం మేము అప్పగించుకొనుట అది హృదయములో దేవుడు వారికి కలిగించే ఆ భారం అంటారు దాన్ని, భారం. అందుకే వారు తమంతట తామే అప్పగించుకున్నారు, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. కొన్నిసార్లు చేస్తారనుకున్న వారు చేయరు, కానీ చేయరనుకున్నవారు చేయలేరనుకున్న వాళ్ళు చేస్తారు. అది దేవుడు హృదయములో వారికి ఇచ్చే గొప్ప భారం, అప్పగించుకున్నట్టు. యేసుక్రీస్తు కూడా మన కోసం తన్ను తాను ఏం చేశాడు? సిలువకు అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకున్నట్టు అనేది క్రీస్తు యొక్క మాదిరిని మనకు చూపిస్తూ ఉంది. అలాగనే ఫిలెమోను కూడా దేవుని కొరకు అప్పగించుకున్నవాడు, కుటుంబం కోసం అప్పగించుకున్నవాడు, సంఘము కోసం తన ఇంటిని ఏం చేశాడు? అప్పగించాడు. చూశారా? అప్పగించుకునే వాళ్ళు కావాలి, గుడ్లు అప్పగించుకొని చూసేవాళ్ళు కాదు. అప్పగించుకునే వాళ్ళు కావాలి.
అదే మాట మనం చూస్తున్నాం అక్కడ. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇతని ద్వారా ప్రియమైన వారలారా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మూడో మాట మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ మనకు 2 గంటలకు మీటింగ్ ఉంది కదా, ఈటింగ్ తర్వాత మీటింగ్ ఉంది, లేకపోతే మళ్ళీ కోటింగ్ ఉంటుంది మీకు. రైట్, మరొక మాట జ్ఞాపకం చేద్దాం. 7వ వచనాన్ని చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. అంటే ఇటువంటి వారి ద్వారా ఏం జరుగుతుందంట? ఆనందం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. అంటే ఈ సంగతులు మనం విన్నప్పుడు ఆయన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్నాడు. ఆయన దేవుని ప్రేమించి దేవుని కొరకు అప్పగించుకున్నాడు. కుటుంబాన్ని ప్రేమించి కుటుంబం కోసం అప్పగించుకున్నాడు. సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం తన ఇంటిని అప్పగించుకున్నాడు. ఈ సంగతులు విని పౌలు ఏమంటున్నాడు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా ఏమవుతున్నాయి? విశ్రాంతి పొందుతున్నాయి. నీ మూలముగా కలవరం కలగడం లేదు. కొందరి మూలముగా ఏం కలుగుతూ ఉంటాయంటే కలవరం కలుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ యాక్టివిటీస్ విన్నప్పుడు కలవరం కలుగుతూ ఉంటాయి. కొంతమందిని గురించి విన్నప్పుడు ఏం కలుగుతూ ఉంటాయి చెప్పండి? కొంతమంది గురించి చెప్తా ఉంటే వద్దులేనా చెప్పగాకున్నా నువ్వు అంటారు. ఏమా అంటారా లేదా? కొంతమంది గురించి చెప్తా ఉంటే చెప్పండి అన్న అంటారు. బైబిల్లో కూడా మనం గమనిస్తే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీల 12 గోత్రాల నుంచి 12 మందిని కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించాడు. వాళ్ళు వేగు చూసి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు మోషేకు. 12 మందిలో 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏం రిపోర్ట్ ఇచ్చారంటే, మేము కనాను దేశాన్ని వేగు చూసి వచ్చాము, ఆ కనానీయులు చాలా ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, మనం చూస్తే మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళతో మనం యుద్ధం చేయలేము, వాళ్ళ చేతుల్లో మనం చచ్చిపోతాము, ఇక మనకు సావే అని వీళ్ళు చెప్పారు. చెప్తానే ప్రజలందరికీ కలవరం లేచి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇంత ఎత్తున్నారట, ఇంత లావు ఉన్నారట, వాళ్ళ దగ్గరికి పోతే చంపేస్తారట అని వీళ్ళు ఏమైపోతున్నారు? కలవరంతో కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. అప్పుడు 2 వచ్చారు, వారే కాలేబు, యెహోషువ. లేదు 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 లేదు, దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉంటాడు. మనం వెళ్తాము, మనం యుద్ధం చేస్తాము, వారిని జయిస్తాము, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవుని వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మనం సమర్థులం కాకపోవచ్చు, మనకు వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడు. కాబట్టి మీరు భయపడవద్దని ప్రజల్ని ఏం చేశాడంటే నిమ్మలపరిచారు వాళ్ళిద్దరూ. వీళ్ళ సందేశం కలవరం తీసుకొస్తే వాళ్ళ సందేశం ఏం తెచ్చింది? నిమ్మలం తీసుకొచ్చింది. వాళ్ళ ద్వారా విన్నటువంటి మాటలు కలవరాన్ని కలిగించాయి, వీళ్ళ ద్వారా కలిగిన మాటలు ఏం కలిగించాయి? ఆదరణ కలిగించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలెమోను గురించి విన్నప్పుడు పరిశుద్ధులందరికీ ఏం కలుగుతూ ఉంది? ఆదరణ కలుగుతూ ఉందంట. విశ్వాసులందరికీ స్థానిక సంఘములో మన జీవితాలు వ్యక్తిగతంగా మన గురించి వినొచ్చు, కుటుంబపరంగా వినొచ్చు, సంఘపరంగా వినొచ్చు. వింటే ఆదరణ కలగాలి, కలవరం కలగకూడదు, భయభ్రాంతులు కాకూడదు, భయభ్రాంతులు కాకూడదు. ఆదరణ కలిగింది. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా ఏమైనాయి? విశ్రాంతి పొందినాయంటే ఆదరించబడ్డాయి.
నాకును విశేషమైన ఆనందము కలిగింది, నాకును ఆదరణ కలిగింది. మీ సంఘస్థులకు ఆదరణ ఆనందం కలిగింది, నాకు ఆనందం ఆదరణ కలిగింది. చూశారా, ఫిలేమోను ద్వారా సంఘానికి ఏం కలుగుతూ ఉందంట? ఆదరణ కలుగుతూ ఉంది, ఆనందం కలుగుతూ ఉంది. తీతు రాక వలన నాకేం కలిగింది అన్నాడు పౌలు? ఆదరణ కలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరి ద్వారా ఒకరికి ఏం కలగాలంటే ఆదరణ, ఒకరి ద్వారా ఒకరికి ఏం కలగాలంటే ఆనందం కలగాలి. ఒకరి ద్వారా ఒకరికి ఎప్పుడు కలవరం అనేది కలగకూడదు, కలవరం కలగకూడదు అని మనం చూస్తాం. కాబట్టి ఈ ఫిలేమోను ద్వారా పరిశుద్ధులకు ఆదరణ, పరిశుద్ధులకు ఆనందం కలిగింది. ఎంత మంచి అనుభవాలు! మనము కూడా ఒకరి ద్వారా ఒకరికి ఆదరణ, ఒకరి ద్వారా ఒకరికి ఆనందం. ప్రభువు మనను ఆదరించాడు, ప్రభువు మనకు ఆనందం ఇచ్చాడు. అలాగనే మనము కూడా ఒకరి ద్వారా ఒకరికి ఆదరణ కలగజేసే వారంగా ఉందాం, ఒకరి ద్వారా ఒకరికి ఆనందం కలగజేసేవారుగా మనం ఉందాం. ఈ ఫిలేమోనులో ఉన్న ఈ శ్రేష్టమైన అనుభవాలు మనం వింటా ఉన్నాం. ఫిలేమోన్ తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించినవాడు, దేవుని ప్రేమించినవాడు, అప్పగించుకున్నాడు. కుటుంబాన్ని ప్రేమించినవాడు అప్పగించుకున్నాడు, సంఘాన్ని ప్రేమించినవాడు ఇంటిని అప్పగించాడు. ఇవన్నీ కూడా సంఘానికి ఏం కలుగుతున్నాయంటే ఆదరణ, ఆనందం. ఆదరణ, ఆనందం. ఇటువంటి వ్యక్తులు సంఘాలలో ఉంటే ఆ సంఘాలకు ఎంత ఆనందం, ఎంత ఆదరణ. కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోలేక, దేవుని ప్రేమించలేక, దేవుని కొరకు అప్పగించుకోలేక, కుటుంబాన్ని ప్రేమించలేక, కుటుంబం కోసం అప్పగించుకోలేక, సంఘాన్ని ప్రేమించక, సంఘాన్ని అప్పగించుకోకపోతే ఇటువంటి వారి ద్వారా సంఘానికి కలవరం కలుగుతుంది. కాబట్టి ఫిలేమోనులో ఉన్న ఈ శ్రేష్టమైన అనుభవాలు మనము మన కుటుంబాలు కలిగి ఉన్నప్పుడు మన ద్వారా కూడా అటువంటి ఆదరణ, అటువంటి ఆనందం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలాగ దేవుని నామానికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఫిలేమోను కుటుంబం వలె మన కుటుంబాలు ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.